ఓకే. వెల్కమ్ టు యూ. సో, ఇందాక మనం ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏరియా కాలిక్యులేషన్ అనేది ఈ టాప్‌కాన్ ఇన్‌స్ట్రుమెంట్ టోటల్ స్టేషన్ ద్వారా ఎలా కాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాము. అయితే ఇందులో 2 ప్రాసెస్ ఉంటుంది. సో, ఇందాకటి క్లాస్‌లో ఫస్ట్ ప్రాసెస్ చెప్పాను. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చెప్తాను. సో, ఈ సెకండ్ ప్రాసెస్‌లో ఏం చేయాలంటే సేమ్ అబ్జర్వేషన్ మెనూ బార్‌లోకెళ్ళాలి. సో, అబ్జర్వేషన్ మెనూ బార్‌లోకి వెళ్ళగానే మీకు మెనూ బారు సెకండ్ పేజ్‌లో ఉంటుంది. సో, ఈ పేజ్ 2 అనేది మీకు పేజ్ 2 అనేది షిఫ్ట్ గానీ మన ఫంక్షన్ బటన్ గానీ ఫంక్షన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఈ పేజ్ 2 అనేది మారుతుంది. ఆ పేజ్ 2లో మెనూ బార్ అనేది ఉంటుంది. ఆ మెనూ బార్ మీద ఉన్న ఈ F1 కీ ఫంక్షన్ ప్రెస్ చేయగానే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఏరియా క్యాలిక్యులేషన్ కనుక ఉంటే ఆ ఏరియా క్యాలిక్యులేషన్‌కి ఓకే చేయాలి. సో, ఏరియా క్యాలిక్యులేషన్ ఇక్కడ రావాలి అంటే మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే. సో, ఇది కూడా తెలుసు. సేమ్ ఇందాకట్లాగే ఆక్యుపేషన్ ఓరియంటేషన్ అంటే ప్రీవియస్ కోఆర్డినేట్స్ కనుక తెలిస్తే ఆ కోఆర్డినేట్స్ అన్ని ఇన్పుట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇప్పుడే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నారు, జస్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే మాత్రం కొత్తగా ఉన్నటువంటి పాయింట్స్ ఎంటర్ చేసేసుకొని అంతా ఓకే కొట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఎస్కేప్ చేయాలి. వన్స్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏరియా క్యాలిక్యులేషన్లోకి వెళ్ళాలంటే సో ఏరియా క్యాలిక్యులేషన్ మీద క్లిక్ ఇచ్చి డౌన్వర్డ్ ఎవర్ ప్రెస్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేయాలి. వన్స్ ఎంటర్ మీద ప్రెస్ చేసేగానే మీకు 2 ప్రాసెస్ అడుగుతుంది. ఒకటి లోడ్ ప్రాసెస్ అడుగుతుంది, ఒకటి అబ్జర్వేషన్ ప్రాసెస్ అడుగుతుంది. అయితే ఇందాక లోడ్ ప్రాసెస్ చూపించాను, ఇప్పుడు అబ్జర్వేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ అబ్జర్వేషన్ అనగానే కింద F4 మీద ప్రెస్ చేయాలి. ఎందుకంటే దేని కింద ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ మీద ప్రెస్ చేస్తే అది వస్తుంది. సో, అది కొట్టగానే మీకు చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? మెజర్ చేయమంటుంది. సో, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ దీన్ని ఇక్కడున్న బటన్ ఉంది చూసారా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు లేజర్ పాయింట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అక్కడ లేజర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఆ లేజర్ పాయింట్ అనేది ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ కనుక చేస్తే ఆ లేజర్ పాయింట్ పోతుంది. సో, బట్ అదే లాంగ్ ప్రెస్ చేస్తే లేజర్ పాయింట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రూమ్ యొక్క ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేజర్ పాయింట్ అంత క్లారిటీ కనపడట్లేదు, ఆ టాప్ కార్నర్లో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేజర్ పాయింట్ కనపడే పాయింట్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను, ఆ యొక్క టేబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా నాకు అది కూడా చేయాలనిపిస్తుంది. సో, దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మీరు మోడ్స్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షిఫ్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు చూస్తే షిఫ్ట్ మోడ్ ఇక్కడ షీట్ మోడ్కి మారింది. షీట్ మోడ్ నుంచి మళ్ళీ ప్రిజం మోడ్ నుంచి నాన్ ప్రిజం మోడ్కి వచ్చింది. సో, దీన్ని నాన్ ప్రిజం మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిజం అంటేనేమో ఇలా ఉంటుందండి. సో, ఈ ప్రిజం మీకు కావాలి. ఈ ప్రిజం మీకు కావాలి అంటే మీకు ప్రిజంని యూజ్ చేసి మనం చేయాలంటే అక్కడ ఆ ఒక క్రాస్ స్టాఫ్ని కానీ ఆ యొక్క ఈ ప్రిజం రాడ్ని కానీ అక్కడ పెట్టాలన్నా కూడా ప్లేస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను నాన్ ప్రిజం మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్ అయినా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా మీకు ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి ఈ ప్రిజం రాడ్ని తీసుకొని ఫిక్స్ చేయలేము. సో, అందుకని మనం ఏం చేస్తున్నాను, నేను నాన్ ప్రిజం మోడ్ సెలెక్ట్ చేసుకొని నేను ఒక ఏరియా పాయింట్ని మెజర్ చేసుకుంటున్నాను. ఏ ఏరియా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంచ్ యొక్క ఈ కార్నర్ పాయింట్ నేను మెజర్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఫస్ట్ మెజర్ చేయాలి. సో, మెజర్ చేయాలంటే F3 ఉన్న బటన్ని ప్రెస్ చేయాలి. సో, ఆటోమేటిక్గా మీకు ఆ పాయింట్స్ ఎంత దూరంలో ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. వన్స్ మెజర్ అయిన తర్వాత ఓకే చేయాలి. వన్స్ ఓకే చేయాలంటే దాని కింద ఉన్నటువంటి ఈ ఫంక్షన్కి ప్రెస్ చేయాలి. అలా ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో, సెకండ్ పాయింట్ అంటే ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ యొక్క ఇటువైపు ఉన్నటువంటి పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం. సో, ఆ పాయింట్ని తీసుకుంటున్నాను. సో, ఆ పాయింట్ యొక్క పాయింట్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే అబ్జర్వేషన్ మెనూ బార్లోకి వెళ్ళి మళ్ళీ అబ్జర్వేషన్లోకి వెళ్ళి మళ్ళీ మెజర్ కొట్టాలి. మెజర్ చేశాక మళ్ళీ ఒకవేళ పాయింట్స్ కరెక్ట్గా మీరు చూసారనుకుంటే ఓకే, లేదనుకుంటే మళ్ళీ మెజర్ చేయాలనుకుంటే మళ్ళీ మెజర్ చేసుకోవచ్చు. సో, ఓకే కొట్టాలి. సో, ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ 2 పాయింట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏరియా క్యాలిక్యులేషన్ అంటూ ఏమీ రాదు. ఎందుకంటే 2 పాయింట్స్తో మీకు జస్ట్ లైన్ వస్తుంది కానీ ఒక ట్రయాంగిల్ షేప్, మినిమం ట్రయాంగిల్ షేప్ అనేది రాదు. అందుకని ఇంకా నేను థర్డ్ అటెంప్ట్ కింద ఇక్కడ ఈ పాయింట్కి ఉన్నటువంటి ఈ బెంచ్ యొక్క బాటమ్ పాయింట్ నేను చూస్తున్నాను. ఓకే, ఆ బాటమ్ పాయింట్ కూడా మెజర్ చేస్తున్నాను. సో, చేస్తున్నప్పుడు ఏం చేయాలి, సేమ్ మళ్ళీ అబ్జర్వేషన్ బార్లోకి వెళ్ళి అబ్జర్వేషన్ మెనూ బార్లోకి వెళ్ళి ఓకే మళ్ళీ మెజర్ కొట్టి ఓకే కొడితే మీకు ఇప్పుడు 3 పాయింట్స్ అయిన తర్వాత క్యాలిక్యులేషన్ వచ్చింది. బట్ నాకున్న పాయింట్ ఏంటి, ఆ టేబుల్ అనేది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే 4 సైడ్స్ కూడా మెజర్ చేస్తేనే నాకు ఆ ఏరియా క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో, అందుకని ఇప్పుడు ఈ ఇటువైపు ఉన్నటువంటి పాయింట్కి మెజర్ చేస్తున్నాను. సో, దానికి బైసెక్ట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఇందులోకి వచ్చేసి మళ్ళీ అబ్జర్వేషన్ బార్లోకి వెళ్ళాలి. అబ్జర్వేషన్లో బార్లోకి వెళ్ళి అగైన్ మెజర్ కొట్టాలి.
మెజర్ కొట్టగానే మళ్ళీ మీకు పాయింట్ వస్తుంది. ఒకవేళ ఆ పాయింట్ కరెక్ట్గా నచ్చలేదనుకోండి మళ్ళీ మెజర్ చేయండి. లేదనుకుంటే ఓకే, ఈ పాయింట్ని ఆటోమేటిక్గా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అంటే జస్ట్ మెమరీలో స్టోర్ అవ్వదు, జస్ట్ ఇక్కడ ఉన్నంత వరకు ఆన్ ది స్పాట్ వాల్యూ చూపిస్తుంది. అది ఇప్పుడు మెజర్ చేసిన పాయింట్ ఫ్యూచర్లో మీకు అవసరం అవుతుంది అనుకుంటే రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా 3-4 పాయింట్స్ మీకు ఎంతైతే బౌండరీ ఉందో అదంతా మెజర్ చేశాక ఓకే కొట్టిన తర్వాత మీకు 4 పాయింట్స్ వచ్చాయి. ఇంకా కొడితే ఇంకో 5 పాయింట్ కూడా వస్తుంది. అలా అంతా చేసిన తర్వాత జస్ట్ లాస్ట్లో ఈ క్యాలిక్యులేషన్ బటన్ దీని కింద ఉంది కాబట్టి దీని కింద ఉన్న F2 బటన్ నొక్కగానే మీకు ఏరియా క్యాలిక్యులేషన్ వస్తుంది. సో నేను తీసుకుంది చాలా స్మాల్ ఏరియా కాబట్టి మీకు అన్ని 0 0స్లో వచ్చేసాయి. సో ఎందుకు హారిజంటల్ ఏరియా చూడండి 0 వచ్చింది, ఎందుకంటే అది నేను తీసుకున్న టేబుల్ అనేది వర్టికల్ మెంబర్ కాబట్టి మీకు హారిజంటల్ ఏరియా అంతా 0 వచ్చింది. బట్ స్లోప్ ఏరియా మాత్రం వచ్చింది 0.004 స్క్వేర్ మీటర్ స్క్వేర్ అని. ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఎంత సింపుల్ అంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు సిస్టమ్ ఈ టోటల్ స్టేషన్ ఆన్ చేయగానే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వగానే ఈ టిల్ట్ కరెక్షన్ అనేది అడుగుతుంది. సో వన్స్ ఈ టిల్ట్ కరెక్షన్ కనుక +-15 సెకండ్స్ కనుక చేస్తే వన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మెనూ బార్లోకి వెళ్ళిపోవాలి. మెనూ బార్ అనేది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3లో ఉంటుంది. సో ఏదైనా పేజ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అక్కడికి వెళ్ళాక ఏరియా క్యాలిక్యులేషన్ అని ఉంటుంది. ఆ ఏరియా క్యాలిక్యులేషన్ క్లిక్ చేసి ఆ ఏరియా క్యాలిక్యులేషన్ మీద మళ్ళీ డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ప్రీవియస్ పాయింట్స్ ఉంటేనేమో లోడ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. లేదు మీ దగ్గర ఆల్రెడీ కొత్తగా లేదు మెజర్ చేయాలన్నప్పుడు ఇందులోకి వెళ్ళాలి, అబ్జర్వేషన్ బార్లోకి వెళ్ళాలి, మెనూ బార్లోకి. అక్కడికి వెళ్తే అలా చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మిగతావన్నీ కూడా అదే ప్రాసెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ మెజర్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కొట్టాను అనుకోండి, మళ్ళీ అబ్జర్వేషన్ మెనూ బారే వస్తుంది తప్ప లోడ్ ఆప్షన్ రాదు. సో ఫస్ట్ లోడ్ తీసుకుంటే అన్ని లోడ్ పాయింట్స్ అన్నీ లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మెజర్ చేస్తే మాత్రం అన్ని మెజర్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.